అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. అంతరాత్మను ప్రజ్వలింపజేసి వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక ప్రగతికి దోహదం చేసే అంశాలతో వారం వారం కవులను, పాఠకులను అలరించే నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణలు కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. గత వారం సమూహంలో ఇవ్వబడిన అసహనాన్ని అంతం చేద్దాం అనే అంశానికి వచ్చిన అనేక కవితల్లోంచి సమూహ సలహాదారులు, సుప్రసిద్ధ కవి, రచయిత, విమర్శకులు, సాహితీవేత్త అయిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల విశ్లేషణ చెయ్యబోతున్నాను. ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు మూల కారణం సహనం లేకపోవడం. ప్రతికూల పరిస్థితుల పట్ల ఓర్పుగా ఉండలేకపోవడం, ఇతరుల ఎదుగుదలను సహించలేకపోవడం. అయితే ఈ అవగుణాన్ని ఎలా అంతం చేసుకోవచ్చునో వివిధ రీతుల్లో తెలియజేసిన కవిమిత్రుల కవితలను చూద్దాం. అరుణ సందడి గారు అసహనానికి అంతం ఉన్నదా అంటూ ఎత్తుగడలో ప్రశ్నలు సంధించడంలోనే ఈనాటి సమాజంలోని అంతులేని దుర్మార్గాలు, ముగింపులేని దుఃఖాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పుణ్యదినాలు పుట్టుకురావాలని, ఘోరాలు నేరాలు రూపుమాపేలా, ధర్మం నిజాయితీ వెలిగేలా ప్రతి మనిషిలోనూ మానవత్వం నిండాలని కోరుకున్నారు. మండుటెండలో శాంతి వర్షం అని ఆమె ప్రయోగించిన భావచిత్రం చాలా బాగుంది. ఏడెల్లి రాములు గారు ఓ మనసా నీకిది తగునా అనే శీర్షికతో అసలు అసహనానికి పుట్టిల్లు మనిషి మనస్సే అని సూచించారు. తనంత గొప్పవాడు లేడనే అహంభావ విస్తరణమే ఇతరుల ఎదుగుదల పట్ల అసహనానికి కారణమవుతుందని అంటూ, మంచిని ఎందుకు స్వీకరించవు అని మనిషి మనస్సును అనునయంగా అడుగుతారు. మన రుసరుసలు మనల్ని ఒంటరిని చేస్తాయని హెచ్చరిస్తారు. మనసారా నవ్వుతూ తప్పులు మన్నించమని అడిగితే ఎంతో ఆనందంగా ఉంటుందని చక్కటి సందేశమిచ్చారు కవి. మద్దెల సరోజన గారి కవితలోని ప్రారంభ పంక్తులు సహనమనేది సహజాభరణమై, అసహనం మనిషికి అవిటితనం లాంటిది అనే మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఆమె ఉపయోగించిన ఓర్మి ఉంటే ఓరుగల్లునే గెలవవచ్చు అనే మంచి సామెతలో కవిత సారమంతా ఇమిడి ఉంది. సహనానికి తార్కాణమైన సముద్రాన్ని ఆమె ఎంతో బాగా వర్ణించారు. సహనమున్న ఇల్లు శాంతి సిరులు కురియు అని ఆమె ఇచ్చిన సందేశం ప్రాతస్మరణీయం. మేజర్ రేళ్ల సంజీవ్ గారు అసహనం ఎగిసెగిసి పడుతూ ఎదుటివారి ఎదుగుదలను అస్సలు ఓర్వలేదు అంటారు తన కవితలో. అటువంటి గుణం ఉన్నవారు మర్రి నీడన పెరగలేని మొలకల ఓర్వలేని గుణంతో అంతరించిపోతారంటారు కవి. గమ్యం లేని అసహనపు దారుల్ని విడిచిపెట్టడం మంచిదని సూచించారు. కవితలోని దుల్దుమ్మ, తెంపులాడినట్లు, సరాతంలా, కొరకొర చూపులు మొదలైన వాడుక తెలుగు పదాలు కవితకు మంచి పుష్టినిచ్చాయి. కొమరవెల్లి అంజయ్య గారంటారు, మనం గమనించుకోకపోతే అతి తక్కువ స్థాయిలో మొదలయ్యే అసహనం తలంతా నిండిపోతుందని, మంచి చెడుల విచక్షణ కోల్పోతామని అన్నారు. అటువంటి వారు భార్యాబిడ్డలను, అమ్మానాన్నలను కూడా హింసిస్తారని, చివరకు తమ వినాశనానికి తామే కారణం అవుతారని వాస్తవాలు చెప్పారు. నిగ్రహం నిలువెల్లా సంచరిస్తే అసహనం దూరం అవుతుందని మంచి సందేశమిచ్చారు కవి. కొలచన విజయభారతి గారు
ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని వీడవద్దని, సహనమే మనల్ని అందరికీ దగ్గరగా చేస్తుందని, ఆత్మీయతలే కలకాలం నిలుస్తాయని ఎంతో మృదువుగా సౌమ్యంగా ప్రబోధించారు. ఆమె అన్నట్లు సహనపు కాగడా వెలిగించుకొని వెలుతురు ప్రపంచంలోకి మనుగడ సాగించాలి. పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి గారు అత్తపై కోపం దుత్తపై చూపిన చందాన అంటూ ఆకట్టుకునే ఎత్తుగడతో మొదలుపెట్టి ఆశించిన జీవితం లభ్యం కాకపోగానే కొంతమంది అంతులేని వ్యథ పొందుతారంటారు. నిబద్ధతతో శ్రమించిన కష్టానికి వనగూరే ఫలితం ఏదైనా అంగీకరించి తదుపరి లక్ష్యం నిర్ణయించుకోవాలంటారు. కాయ కష్టమే పెట్టుబడిగా కదులుదామని, అసహనాన్ని అంతం చేసి పయనిద్దామని మంచి సందేశమిచ్చారు కవి. జేవి కుమార్ చేపూరి గారు ఏ ప్రతికూల చర్యనైనా తట్టుకోలేకపోవడం అసహనం అంటూ అసహనాన్ని నిర్వచించారు. పొందికైన భావగణాలలో తన కవితను ఆవిష్కరించారు కవి. ఒక్క క్షణం పాటిస్తే సహనం దూరం ముంచుకొచ్చే ప్రమాదం, ఒక్క క్షణం ఆవహిస్తే అసహనం పండంటి భవితవ్యం సర్వనాశనం వంటి సూక్తులతో సహనం యొక్క ప్రయోజనాలను, అసహనం వల్ల వచ్చే అనర్థాలను చెప్పారు. భార్య సహనానికి కూడా హద్దులుంటాయని హెచ్చరించారు. కవి అన్నట్లు సహనం వల్ల ఎవరి జీవితమైనా స్వర్గతుల్యమవుతుంది. డాక్టర్ చీదళ్ల సీతాలక్ష్మి గారు నచ్చని మాట ఎదురైనా, అనుకున్నది సాధించలేకపోయినా మనిషి అసహనానికి గురవుతాడన్నారు. ఆ కోపంలో నష్టాలు జరుగుతాయన్నారు. అందుకని సహనంతో చెలిమి చేద్దాం, మనిషిని మానసికంగా బలవంతుడిగా మలుద్దాం, అసహనాన్ని అంతం చేసి శాంతి కపోతాన్ని ఎగురవేద్దాం అని మంచి సందేశమిచ్చారు కవయిత్రి. నల్లు రమేష్ గారు కృష్ణ బిలాలున్నా ఆకాశాన్ని సుందరంగానే చూస్తాయి చుక్కలు అంటూ సహనం యొక్క ప్రాముఖ్యతను అందమైన ఉదాహరణతో కూడిన ఎత్తుగడలో చెప్పారు. అడుగుల ప్రకంపనాలను సహించే నేలను, శిశిరాలను సహనంతో భరించే తరువులను చూసి ఓర్పు పాఠాలు నేర్చుకోవాలంటారు కవి. అవినీతి గీతలు అడ్డు తగిలాయని దేశపటం చించుకుందామా అని ప్రశ్నించి సహనంతో నైతిక విలువల పునః ప్రతిష్టాపనకు కృషి చెయ్యాలని అన్యాపదేశంగా ఉద్బోధించారు. బాధ్యతలను విస్మరిస్తే అసహనం తప్పకుండా తలెత్తుతుందంటారు. అందరము సమైక్యంగా ఉంటూ తప్పులను సరిదిద్దుకుంటూ సహనమనే పతాకను ఎగురవేద్దాం పదండి అంటూ స్ఫూర్తినిచ్చారు కవి. అడుగడుగున కవితాత్మను దర్శింపజేస్తూ ప్రబోధించిన కవిత ఇది. పద్మలత నరహరి గారు క్షణభంగురమైన ఈ చిన్ని జీవితంలో ఎంత అసహనమో అని తాత్విక ధోరణితో ప్రారంభించారు తన కవితను. సోషల్ మీడియాలో ఎక్కడో దూరంగా ఉన్నవారితో నవ్వుతూ ముచ్చట్లు, ఇంట్లో ఉన్న వాళ్లపై అసహనం అంటూ ఈనాటి వ్యక్తుల ప్రవర్తనపై ఓ చెణుకు విసిరారు కవయిత్రి. ఎదుటి వారితో మనల్ని పోల్చుకొని మానసికంగా కుంగిపోకుండా ధ్యానంతో మనశ్శాంతిని పొందుదాం, కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకుందాం, స్నేహితులతో విలువైన సమయాన్ని గడుపుదాం అంటూ ఈనాటి పరిస్థితులకు తగిన చక్కటి సందేశమిచ్చారు కవయిత్రి. ప్రత్తిపాటి సుభాషిణి గారు ఆద్యంతము ఆలోచనాత్మకమైన కవితను అందించారు. మోహం వ్యామోహంగా మారితే మనస్సులో అసహనం చేరుతుందంటారు. తానన్న మాటను కాదంటే చాలు, లావాలా పొంగే అసహనపు జ్వాలను చల్లబరుచుకోవాలి. జగద్గురుని గీతాసారాన్ని మనస్సుకి పట్టించుకోవాలి అంటారు.
ఎదుటివారి మాటలకు నానార్థాలు తీయడం మానేసి ఓర్పును సహజ కవచంలా ధరించి మన భావోద్రేకాలపై మనం విజయాన్ని సాధించాలని అన్యాపదేశంగా ప్రబోధించారు కవయిత్రి. ఎంవి ఉమాదేవి కూచుంటే తప్పు, లేస్తే ఇంకా తప్పు, మాట్లాడటం తప్పున్నరా అంటూ తనదైన వ్యంగ్య శైలిలో సమాజంలో స్త్రీల పట్ల గల చులకన భావాన్ని, వారిపై జరుగుతున్న అత్యాచారాలను, అవకాశవాదాన్ని దుయ్యబట్టారు. మంచి రోజులు దరిదాపుల్లో లేవని, అయినా సరే సానుకూల దృక్పథంతో, నిరంతర కృషితో, ఓర్పుతో, భగవంతునిపై నమ్మకంతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఉద్బోధించారు కవయిత్రి. రమాదేవి బుక్కపట్నం గారు సహనం సహనం అనే మాటను విని విని విసుగెత్తిపోయింది. ఇలా ఎంతకాలం అంటూ నిరసన స్వరంతో తన కవితను ప్రారంభించారు. దెబ్బతిన్న మనసుకి ఆత్మగౌరవం అనే కొత్త దుప్పటిని పరుచుకుంటాను అంటూ తోటి స్త్రీల తరఫున ప్రకటించారు. రోజురోజుకి ఎదుటివారి పరుషపు మాటలు హింసిస్తూ ఉంటే సహనాన్ని విసిరిపారేయాలంటారు. ప్రతి స్త్రీకి సహనంతోనే ఉండాలని, అసహనాన్ని అంతం చెయ్యాలని అనిపిస్తుంది. కానీ అందుకు అందరి సహకారం కావాలని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి. లక్ష్మీ మదన్ గారు తన కవితలో సమకాలీన సమాజంలోని ప్రజల జీవన శైలిని చిత్రించారు. ఆమె అన్నట్లు, అనవసరమైన ఒత్తిడిని పెంచుకుంటూ కాలంతో పాటు పరుగులు పెడుతున్నాం. ఎప్పుడో దొరికే కాస్త తీరిక సమయంలో కూడా పరిష్కారం దొరకని సమస్యల్ని ముందేసుకొని విషాదానికి తెరతీస్తున్నాం అంటారు. అగాధపు అంచులలో అన్న భావగణం వాస్తవానికి అద్దం పట్టింది. మన చుట్టూ ఉన్న తోటి మనుషుల్ని అర్థం చేసుకుని మసలుకుంటే సహనం మనలను ఎప్పుడూ వేడదని ఉత్తమ సందేశమిచ్చారు కవయిత్రి. సత్యసుధ కట్టమంచి గారు సహనమే శ్రీరామ రక్ష అనే సూక్తిని శీర్షికగా తీసుకొని, సహనం ఎప్పుడూ ఛిద్రమైన మనసుకు అతుకులు వేస్తూ ఉంటుందంటారు. వంచిన వారి పట్ల ఎంత కోపం ఉన్నా తగు సమయానికై విరామ చిహ్నంతో ఓ ఆలోచనలో సాగుతున్న వాక్యమే సహనం అంటూ కవితాత్మకంగా చెప్పారు. గగనతలాన శాంతి పావురం ఎగిరినప్పుడు పుడమి అంతా సంతసిస్తుంది అనే మంచి ముగింపునిచ్చారు తన కవితకు. సావిత్రి రంజోల్కర్ గారు కవితను విభిన్న కోణంలో నడిపించారు. సహనం అనేది ఎవరికైనా ఆభరణమే, కానీ ఈ సద్గుణాన్ని అలుసుగా తీసుకొని అత్యాశతో అవినీతికి పాల్పడితే మాత్రం ఆ మంచివారి సహనం అసహనంగా మారి దుష్టులను అంతం చేస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. అందుకు మహాభారత సంఘటనలే ఉదాహరణలన్నారు. డాక్టర్ ఆడేరు చెంచయ్య గారు చేపట్టిన కార్యంలో జయం లభిస్తే అందరికీ ఆనందమే, ఆటంకాలు కలిగినప్పుడే అసహనం మొదలవుతుందంటారు. ఎందరో మహర్షులు, మహనీయులు కోరికల మాయాజాలంలో చిక్కి ఓర్పును కోల్పోతున్నారంటారు. సంఘంలో అవాంఛనీయ సంఘటనలు రూపుమాపాలంటే అసహనాన్ని అంతం చేసుకోవాలని చక్కటి సందేశమిచ్చారు కవి. కందుకూరి మనోహర్ గారు తనదైన విలక్షణమైన శైలిలో వ్రాస్తూ, ఈ రోజుల్లో అసహనం అనేది ఒక వ్యసనమైపోయిందంటారు. దీనివల్ల కోపం, విచక్షణారాహిత్యం కలిగి విపరీత పరిణామాలకు గురవుతున్నామంటారు. ఒక్క నిమిషం సహనంతో ఆలోచించి ఉంటే రావణాసురుడు, హిరణ్యకశిపుడు, వాలి దుర్మార్గులై ఉండేవారు కాదు కదా అని ఉదాహరణలిచ్చారు. సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాలి అని మంచి సందేశం ఇచ్చారు. వనజ కృష్ణంరాజు గారు
నేటి సమాజంలోని మనుషుల మానసిక పరిస్థితిని బాగా చిత్రించారు. ఒత్తిడి, అసహనం రెండూ కలిసి నేటి మానవుణ్ణి బలహీనుడిగా, చైతన్యరహితునిగా చేస్తున్నాయనే వాస్తవాన్ని తెలిపారు. దైనందిన జీవితంలోని మానవుడు ఉన్నదానితో తృప్తి పడకుండా లేని వాట్ల కోసం తాపత్రయపడుతూ ఓర్పును కోల్పోతున్నాడన్నారు. సముద్రం దగ్గర మంచినీళ్ల కోసం తప్పించినట్లు, లేళ్లు దప్పిక కోసం ఎండమావులను ఆశ్రయించినట్టు నేటి మానవులు సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారని సరిగ్గా చెప్పారు. ఆమె అన్నట్లు పోటీతత్వాన్ని వీడి సంతృప్తితో జీవించడం మొదలు పెడితే జీవితంలో నవచైతన్యాన్ని నిలుపుకుంటూ జీవించగలమని ఉత్తమ సందేశమిచ్చారు కవయిత్రి. తుమ్మూరు జగన్మోహన్ గారు ఈనాడు ఎవరి వాదన వారిదే, ఎవడి గోల వాడిదే, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సగటు మనిషి గందరగోళంలో ఉన్నాడంటారు. నిజమే, సమాజంలో నానాటికి విభిన్న కారణాల వల్ల అసహనం పెరిగిపోతోంది. అందరికీ అనుబంధాల ఆవశ్యకతను తెలుపుదాం, అందమైన భవిష్యత్తును భావితరాలకు అందిద్దాం అంటూ క్రియాశీలక సందేశాన్నిచ్చారు కవి. వేముల వరలక్ష్మి గారు హద్దులు మీరి ప్రవర్తించకుండా త్రికరణ శుద్ధిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఓర్పును అలవరుచుకోవాలంటారు. ఆత్మవిశ్వాసంతో ఆపకుండా ఆశయ సాధన కోసం ప్రయత్నం చేస్తూ ముందు తరాలకు మార్గదర్శిగా జీవించాలి అని ఉత్తమమైన సందేశాన్నిచ్చారు కవయిత్రి. అసహనాన్ని అంతమొందించి సహన గుణాన్ని పెంపొందించే ఇంత మంచి కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, సమూహ పరిపాలకులు, సహృదయ సాహితీ మిత్రులు అయిన శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కవిమిత్రులందరికీ శుభాభినందనలు. స్వస్తి.